హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలయాళీ అమ్మాయి అయినా తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిన విషయమే. ప్రేమం అనే సినిమాతో మలయాళ సినిమాకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తన రింగుల జుట్టు, క్యూట్ అందాలతో అందరినీ తన వైపు అట్రాక్ట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత తన మొదటి సినిమా తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. తర్వాత శతమానం భవతి, హలో గురు, ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ లాంటి మూవీస్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది. కార్తికేయ 2తో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఒకానొక సమయంలో అనుపమకు దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. రంగస్థలం చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారట. కానీ చివరకు అవకాశం ఆమె చేజారిందనే చెప్పాలి. అయితే తాజాగా అనుపమ సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించిందని చెప్పాలి. ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. గతంలో చూసిన ఫ్యామిలీ స్టైల్ అనుపమ వేరు, ఇప్పుడు అనుపమ వేరు అని టిల్లు స్క్వేర్ నిరూపించింది. రొమాన్స్, గ్లామర్ షోతో యువత మైండ్ బ్లాక్ చేసింది ముద్దుగుమ్మ. సో ఇదన్నమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.